అండ్ మీ ప్రొఫైల్‌లో చాలా వరకు చూసాను పొలిటీషియన్స్‌తో, లీడర్స్‌తో ఈ సోషల్ యాక్టివిటీస్‌లో. ఉంది. 2012, 14 వరకు చాలా వర్క్ చేశాను. ఇంకా నాకసలు పార్టీలో చేరి ఒక మంచి పవర్‌ఫుల్ పోస్ట్ ఉంటే అసలు ఎన్నో చేయాలని ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయండి తలనిండా. రోడ్ పైన ఎవరైనా చెత్తది ఉన్నా నాకు వెంటనే చాలా రియాక్ట్ అయిపోతా. కోపం వచ్చేస్తది. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా పట్టించుకోకపోయినా బాధపడతా. అంటే యూత్ అందరూ కూడా కొంతమంది జాబ్ లేక డిగ్రీలు పాస్ అయ్యి ఖాళీగా ఉండి సూసైడ్‌లు చేసి లవ్ గివ్ ఇవన్నీ నేను చాలా బాధపడతా. లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. యూత్ కోసం ఏం చేయట్లేదు లీడర్స్. ఇంకేదైనా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా! ఇప్పుడు ఈ రోడ్ల పైన చెత్తలుంటాయండి. వాళ్ళకి ఒక్కొక్క ఏరియాలో ఒకరికి అప్పజెప్తారు ఆ వర్క్. అందరూ చేయలేరు కదా! అదే వీళ్ళకు ఎంప్లాయ్‌మెంట్ లాగా ఇచ్చి యూత్‌ను ఖాళీగా ఉండకుండా బిజీ చేయొచ్చు కదా! ఒక్కొక్క కాలనీకి ఒకరిని పెట్టొచ్చు కదా! అని అనుకుంటా నేను. నాకేదన్నా ఇస్తే గనుక దుమ్ము దులిపేస్తా అసలు. సిటీని మొత్తం అందంగా చేస్తా. ఎప్పటికైనా ఫ్యూచర్‌లో అవుతా. మీలాగా. బ్యూటిఫుల్ సిటీని చేస్తా నేను. నాకిష్టం. అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి వేడిగా తినాలనుకుంటా. ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయొద్దంట. ఫుడ్ మిగిలితే వాచ్‌మెన్‌కి ఇస్తా. డాగ్స్‌కి ఫుడ్ ఏస్తా. ఏదైనా కూడా వేస్ట్ చేయొద్దు. అందరూ ఎంజాయ్ చేయాలి. అందరూ హ్యాపీగా ఉండాలనే పాలిసీ నాది. క్వాలిటీ లైఫ్‌ని క్వాలిటీ. ఇప్పుడు ఎక్కువండి పడేసి అది ఇంకోరికి తినే ఫుడ్ రెస్టారెంట్‌లో అందరూ బిల్డప్‌కి 4 స్పూన్లు తింటారు మొత్తం పడేస్తారు. అట్లాంటివి చూస్తే నాకు చాలా బాధేస్తది. అంటే ఎంత వేస్ట్ అవుతుంది కదా! రైతు ఎంత కష్టపడి వండి అది పండించి అది మనం కొనుక్కొచ్చి మన అమ్మ నాన్నలు వండి ఏదైనా కూడా లాసే కదా! ఎవరో ఒకరు తింటారు కదా! అది వేస్ట్ కాకుండా. అట్లా ప్రతీదీ నేను మైండ్‌లో అనుకుంటా ఉంటా. ఏదైనా మంచి గనక మనకు టైం వస్తే డెఫినిట్‌గా మనం ఏదైనా చేయాలి జనాల కోసం. జంతువుల కోసం ఏమైనా చేయాలి. జనాల కోసం ఏదైనా చేయాలని నా కోరిక. ఓకే. ఒక యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా కాకుండా ఒక వుమెన్‌గా ఈ డేస్‌లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఈ రిలేషన్‌షిప్స్ అనేటివి కరెక్ట్‌గా ఉండటంలా. ఎక్కువ టైం నిలబడట్లా. అదే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాళ్ళు 3 రోజులకే అక్కడ డైవర్స్ మెట్లెక్కుతున్నారు. పెళ్లి, ఫోటోషూట్, రిసెప్షన్, డైవర్స్. అంతే. అట్లా కొన్నైతే పెళ్లి అయ్యి రిసెప్షన్ కూడా లేవు తెలుసా? డైవర్స్ అయినాయి కొన్ని కేసులు. అదే ఎంత తొందర పడుతున్నారబ్బా! అంటే ఎట్లా అయిపోయిందంటే వెంటనే వాళ్ళ గురించి అండర్‌స్టాండింగ్ ఉండట్లేదు. ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. జాబ్ ఉందనుకో, నువ్వు జాబ్ ఉంది. నువ్వు జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నువ్వు బయటికెళ్ళాలి, ఆమె బయటికెళ్ళాలి. మీ ఇద్దరి కెమిస్ట్రీ ఉండట్లేదు. ఇప్పుడు మీరు హౌస్ వైఫ్‌ని చేసుకుంటే ఏదైనా మీకు వండి పెట్టి మీతో మాట్లాడడం, మీ మమ్మీ డ్యాడీని చూసుకోవడం ఇదంతా ఉంటది కదా! ఇప్పుడేమైంది వాళ్ళ జాబు, వీళ్ళ జాబు. ఇంట్లో తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఏస్తున్నారు. వాళ్ళిద్దరికంటూ ఒక కెమిస్ట్రీ ఉంటలేదు. పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్‌లో పడేస్తున్నారు. ఏమనంటే నువ్వెంత డైవర్స్. అయ్యో! హోయ సింపుల్. ఇప్పుడు మనందరం ఉంటనే కదా! పూర్వం ఏంటి అత్త, మామ, అమ్మ, నాన్న రావడం, మ్యారేజ్‌కి ఒక ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసి అది ఊర్లో బ్యాండ్ మేళం పెట్టి మా బిడ్డ పెళ్ళైందని ఇంత హడావుడి చేసి మ్యారేజ్ చేసి ఒక ఇది ఉంటుంది కదా! ఇప్పుడు ఎక్కడుందది? సంగీత్ ఫోటోషూట్, మ్యారేజ్ ఫోటోషూట్, డైవర్స్ ఫోటోషూట్ కూడా వస్తుంది ఇప్పుడు. మొన్న యాక్చువల్లీ రీసెంట్‌లీ 1 మంత్ బ్యాక్ బ్యాండ్ మేళం కొట్టుకుంటే వాళ్ళ డ్యాడీ తీసుకెళ్ళాడంట ఇంటికి అమ్మాయిని. తెలుసా మీరు న్యూస్ చూసారా? ఆఫ్టర్ డైవర్స్. డైవర్స్ అంటే కొంతమంది కట్నం కోసం అమ్మాయిని బాగా మొన్న ఫేస్‌బుక్‌లో చూసానండి. మొత్తం నరికేసేసాడు 1,00,000 కోసం. అమ్మాయిని నరికేసి చంపేసారు. అంతే ఎలా అంటే డబ్బు మీదనే నడుస్తుంది మొత్తం. డబ్బు, డబ్బు, డబ్బు. ఈ డబ్బుతోనే సగం మంది చెడిపోతున్నారు. నా ఉద్దేశం. మరి బతకడానికి డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలని బతికేదానికంటే ఎక్కువ డబ్బులొచ్చేసి బతకకుండా పోతున్నారు. బావుందా? బతకడానికి డబ్బు కావాలి. కానీ బతకడానికి డబ్బులు ఎక్కువైపోయి బతకకుండా పోతున్నారు జనాలు అట్లా. ఎక్కువైనా కూడా మనీ లాసే. ప్రేమలు ఉండట్లేదు. ఇంకోటి యాక్చువల్లీ రీసెంట్‌గా ఒక ఛానెల్‌లో చూసాను. వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు అనాథాశ్రమంలో ఉంచాడని. నాకిక్కడ ఫుడ్ పడట్లేదు. నేను ఉండలేను నాన్న అని బాగా ఏడిస్తే నాకైతే 3, 4 డేస్ మైండ్ పని చేయలే చూసి. నేనైతే మా అమ్మని, మా డ్యాడీని మస్తు చూసుకుంటున్నది. అందరూ మన మదర్, మా ఫాదర్‌ని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగాం. అది మర్చిపోతున్నారు. సరే. ఒక యాక్టర్‌గా అడుగుతున్నా. పైసలు గొప్పదా? ప్రేమ గొప్పదా? పైసలు లేకపోతే ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే పైసలు 2 లింక్ అయితేనే మస్తుంటది కిక్కు. పైసలు లేకుండా ప్రేమిస్తే పోరా అంటది. పైసలుండి ప్రేమించినా గూడా పోరా అంటది. 2 ఉంటేనే బావుంటది. 50, 50 ఉండాలి. పైసలు, ప్రేమ ఉంటే అప్పుడు సక్సెస్. ఏది ఎక్కువైనా గూడా వేస్టే. ఓవర్ లవ్, ఓవర్ మనీ, ఓవర్ ఎఫెక్షన్, ఓవర్ కోపం అన్నీ ఓవర్ అయితే అది లైఫ్ గూడా ఓవర్ అయిపోతది. అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటే బావుంటది లైఫ్. మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి పబ్లిక్ అంతా. అంటే లైఫ్ గురించి, మనీ గురించి మెచ్యూర్డ్‌గా ఆలోచించట్లేదు. బట్ డబ్బులు, 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 డబ్బులు ఓయమ్మ కార్ల మీద కార్లు, ఇల్లుల మీద ఇల్లులు ఇదే ఎక్కువైపోయింది. మనిషికో కారు, ఇల్లు చాలు. నేను కొన్న 3 కార్లు. అంటే చెప్తున్నా అదొక ఆశలాగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు నేను ఇది కాంపిటీషన్ అయిపోయింది. ఇంట్లో గూడా
ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు అనుకో, మా అక్కకేమున్నది, నాకేమున్నది, అది నాకు లేదు, నేను కూడా కొనాలి, ఇట్లా అయిపోయారు. ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు. అది దీని గురించి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి ఫ్యూచర్లో. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఏం లేదు అబ్బా, లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు. యావరేజ్ లవ్ మీద ఒపీనియన్ అంటే కరెక్ట్ పర్సన్స్ దొరకట్లేదు. ఇప్పుడు అమ్మాయి మంచిది అనుకో దేవ్, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు. అబ్బాయి బాగా అనుకో, అమ్మాయి బాగుండట్లేదు. అమ్మాయి ఏం చేస్తుంది, షాపింగ్లు గీపింగ్లు, వాడు సినిమా టికెట్లు వాడే బుక్ చేయాలి, షాపింగ్ చేయాలి. పర్సులో మనీ ఉంటేనే లవ్, లేకపోతే తుస్సు వేస్ట్. మరి అది ఏదో అవసరానికి వాడుకున్నట్టు ఉంటది కదా. అది అట్లనే ఇక ప్రొఫెషనల్గా వాడుకోవడం అంటారు దీన్ని. ఇక లవ్ అనేది పేరు ఒక టైటిల్ పెట్టేసుకొని ఇంకా వాడేవాడు అని మిషన్ అంతా అయిపోయేదాకా, అకౌంట్లో డబ్బులు అయిపోయేదాకా అమ్మాయిలు అట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ లవ్ అనేది. లవ్ అంటే ఏంటి, మంచిగా ఒక ఇద్దరు ప్రేమించుకొని, ఇద్దరు మనస్పర్ధాలు, ఇదేంటి నీ మనసు నాకు తెలిసి, నా మనసు నీకు తెలిసి, నెక్స్ట్ కదా లవ్. ఇప్పుడు అట్లా లేదు, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, నువ్వు నాకు ఏం ఖర్చు పెడతావు, ఎన్ని రోజులు చూసుకోగలుగుతావు, నాకు ఒక యాపిల్ ఫోన్ కొని, నాకు కార్ కొనిస్తావా, ఈఎంఐ నువ్వు కడతావా, అట్లా అయితే వద్దు, బ్రేకప్. యాపిల్ ఫోన్ కొనిచ్చిన వాళ్ళని కూడా బ్రేకప్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. యాపిల్ ఫోన్ వచ్చిన రీఛార్జ్ చేయించాలి, నెట్ రీఛార్జ్ చేయించాలి, మరి దానికి ప్రత్యేకంగా డ్రెస్సెస్ కొనియాలి, ఫోటోషూట్ చేయాలి. రీసెంట్లో ఒక న్యూస్ విన్నారా మీరు, రీల్ చేయనివ్వడం లేదని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చారు. అవును, అంతా ఇట్లనే ఉన్నారు. అసలు మార్కెట్లో 99% ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. అందరూ ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఇట్లయితే ఇట్లనే ఉంటే కల్చర్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అంత బేకారే ఇంకా ఫ్యూచర్ అంతా. పిల్లలు కూడా అట్లా అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా 2 స్పీడ్ ఉంటారు కదా. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్ ఇక లివింగ్ రిలేషన్సే ఉంటారేమో నాకు తెలిసి. నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉండే డౌటే. ఏమంటారు? అంతే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్. ఇది అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ అంతా మ్యారేజే ఉండదు అని. మీరు ఎంత బుద్ధి చెప్తున్నా సరే నేను చేసుకుంటే నాకంట దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడు. అదే పెళ్లి చేసుకోవాలి కానీ చదువుకోని అమ్మాయిని, ఇంట్లో చక్కగా వంట అది నేర్చుకున్న అమ్మాయిని చేసుకుంటే అంటే బెటర్. నాకు అలా కట్టి పడేయడం, అట్లనే అంటే ఇప్పుడు కట్టి పడేయడం మంచిది కాదు, కట్టి వేయడం మంచిది కాదు, కట్టి వదిలేయడం మంచిది కాదు. అందుకని అసలు చేసుకోవడం మంచిది కదా. ఏదైనా ప్రమాదమే. అందుకే చేసుకోవడం కరెక్ట్ కదా. మంచి మంచి